ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి మరలా క్షేమంగా మేల్కొన్నారండి ఈ నూతన దినంలో. ఎందుకంటే మనం చాలా చాలా న్యూస్ చూస్తూ ఉంటాము. ఇద్దరు ఆడవాళ్ళంట, ఇద్దరు లేడీస్ గుడికెళ్ళి టెంపుల్కి వెళ్ళి వస్తున్నారంట. స్కూటీ మీద వస్తుంటే ఒక కార్, మంచి కంపెనీకి సంబంధించిన కారు, ఆ కారులో ఎవరో ఒక అతను అంత ఓవర్ స్పీడ్ తో వచ్చేసి ఆ స్కూటీని గుద్దేస్తే వాళ్ళు గాల్లో ఎగిరి కింద పడ్డారంట. కింద పడి చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. అసలు అనుకొని ఉండరు కదా వాళ్ళు. మేము టెంపుల్కి వెళ్ళొస్తున్నాం, మేము క్షేమంగానే ఉంటాం అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ కార్ అంత స్పీడ్ గా రావడం, అది నైట్ టైం జరిగింది, 12 ఆ టైంలో జరిగింది. ఎంత భయంకరమైన చావులండి, ఎంత భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. మరి మనకు అటువంటి పరిస్థితి రాకుండా, మనం అలాంటి ప్రమాదాల బారిన పడకుండా నైట్ అంతా క్షేమంగా సుఖంగా నిద్రపోయి మంతే క్షేమంగా మరలా మేల్కొన్నామంటే ఈ నూతన దినంలో అది మన గొప్పతనం కాదు కదా, మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు కదా, మన దేవుని కాపుదల, ఆయన కృప మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా ఆయన కునకకుండా నిద్రపోకుండా మనల్ని భద్రపరిచిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే అది మా గొప్పతనం కాదు తండ్రి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకుండబట్టే తండ్రి. ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉండి మరలా ఇంటికి క్షేమంగా రాకుండా నిద్రలోనే మరణించిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది యాక్సిడెంట్లో ఈ ప్రభా అప్పటికప్పుడే చనిపోయిన వారున్నారు. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా అక్కడే చనిపోయిన న్యూస్లు మేము ఎన్నో చూస్తున్నాం. కొన్ని వేల న్యూస్లు మేము చూస్తున్నాం, చదువుతున్నాం తండ్రి. మరి మేమింత క్షేమంగా ఉన్నామంటే, నైట్ అంతా అంత జాగ్రత్తగా ప్రభా అంత క్షేమంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మేం తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి. అది కేవలం మీ కాపుదల, మీ కృప, మీ రక్షణ కంచె మా చుట్టూ వేయడానికి మేమే పాటి వారు నా తండ్రి. మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయడానికి మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత తండ్రి. ఎవరిస్తారయ్యా ఇంత భద్రత? మీరు కునకకుండా నిద్రపోకుండా మేల్కొని ఉండి ప్రభా మేము క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజంతా మేం చేయి ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మా సొంత తెలివి, మా సొంత బలంతో చేస్తే ఆ పనులు అవ్వవయ్యా, సక్సెస్ అవ్వవు. కానీ మీరు మా పక్క నుండి, మీరు మా ముందుండి మమ్మల్ని నడిపిస్తే, మీరు మాకు సలహాలు ఇస్తా ఉంటే, అమ్మా అలా కాదు ఇలా చెయ్యి, అలా కాదు ఇదిగో ఈ ఎగ్జాంపుల్ ఇది రాయి అని ఎగ్జామ్స్ లో మీరు మా పక్క నుండి రాపిస్తేనే మేము పాస్ అవుతాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ప్రభా మీరు మా పక్క నుండి మేమేం మాట్లాడాలి ధైర్యంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటేనే మేము సెలెక్ట్ అవ్వగలం ప్రభా. ఈ భూమి మీద గాని ఆకాశం మీద గాని ఎవ్వరు ఇంత భద్రత మాకు ఎవ్వరు ఇవ్వలేరయ్యా, మీరు మాత్రమే ఇవ్వగలరు. మీ సహాయం ఉంటే చాలు తండ్రి, ఇంకెవ్వరి సహాయం మాకు అవసరం లేదు ప్రభా. ఈ గడిచిన ఈ దినంలో, ఈ నూతన దినంలో తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా, మీరు బాధపడేలా మేము నడవకుండా, మాట్లాడకుండా, మా మాట వలన మిమ్మల్ని బాధ పెట్టకుండా, మా పొరుగు వారిని బాధ పెట్టకుండా, మా బంధువుల్ని గాని మా ఇంట్లో వాళ్ళని గాని బాధ పెట్టకుండా ప్రభా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మా అంతటా మా వల్ల కాదయ్యా. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటేనే మేము చివుక్కున మనసు నొచ్చుకొని వెంటనే వాళ్ళని ఏలాగోలా వాళ్ళని హింసించాలి, వాళ్ళను కూడా అదే మాట అంతకు 2 మాటలు అనాలి అనే ఆలోచన వచ్చింది. కానీ పోనీలే అని క్షమించే మనసు, హృదయం మాకు రావట్లేదయ్యా. కానీ మీరిస్తే మాకు వచ్చింది. మిమ్మల్ని హింసించే వాళ్ళను కూడా మీరు క్షమించమని తండ్రికి మొరపెట్టారు. అంత బాధలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించారు. వాళ్ళను క్షమించే మనసు మీకుంది తండ్రి. అలాంటి మనసు నాకు, నా బిడ్డలకి, మా అందరికి దయచేయమని అడుగుచున్నాం.
ఈ రోజంతా ప్రభువా మరి మీకు ఇష్టంగా మీ మనసుకు నచ్చినట్టు మేము జీవించేలా మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.